హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఈ బ్లౌజ్ కటింగ్ చూసేసాం కదా. ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ చూసేద్దాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం క్యాన్వాస్తో నెక్స్ అనేవి రెడీ చేసుకుందాము, ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి. ఎప్పుడైనా సరే మనం క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నప్పుడు జస్ట్ మన నెక్ విడ్త్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా, అలాగే లెంత్లో కూడా ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకునేటప్పుడు షైనింగ్ లేని వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుందాము. దానికోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ మనం నెక్ లెంత్ అలాగే నెక్ విడ్త్ ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నామో ఈ క్యాన్వాస్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన బోట్ నెక్ లాగా ఇచ్చాను కదా, సో దానికోసం నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉంది కదా, సో ఆ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా డబ్బాలాగా ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా బోట్ షేప్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కింద పార్ట్ ఉంది కదా, సో ఈ షేప్ డ్రా చేసుకోవడం కోసం నేను ఈ మార్కింగ్ నుంచి 7.5కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం ముందే ఫిక్స్ అవ్వాలి నెక్ అనేది ఎంత డీప్లో పెట్టుకుంటున్నాం అనేది. సో పై నుంచి ఆ డీప్కి మార్కింగ్ చేసుకొని ఆ లోపు మాత్రమే మనం ఈ షేప్స్ అన్నీ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన 3 ఇంచెస్కి విడ్త్ ఇచ్చాం కదా, సో కింద కూడా నేను 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ నెక్ కింద కర్వ్ ఉంది కదా, సో దానికోసం ఈ కింద లైన్ నుంచి నేను 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఈ లైన్ నుంచి ఒక 3/4 ఇంచ్కి బయటకి మార్క్ చేసుకుంటున్నాను. మీకు బ్రాడ్నెస్ ఇంకా ఎక్కువ కావాలి అంటే 1 ఇంచ్ 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్కి కిందకి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి డోరీ అనేది వస్తుంది. డోరీ లేకపోయినా హుక్ పెట్టుకున్నా కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ గీసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి కింద లైన్ వరకు ఇలా కర్వ్ స్కేల్తో చిన్నగా కర్వ్ గీసేసుకోండి. మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు తిప్పుకున్నట్టయితే మనకి ఈజీగా అంటే స్పష్టంగా మనకి తెలుస్తుంది మనం ఏ లైన్స్ అయితే గీసామో. సో అదే షేప్లో ఇలా డ్రా చేసుకోండి. ఇలా మనం డ్రా చేసుకోవడం వల్ల మనకి 2 వైపులా కూడా సేమ్ నెక్స్ అనేవి అంటే వంకర టింకర పోకుండా కరెక్ట్గా వస్తాయి. ఇలా పెన్తోని డ్రా చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే ఇలా బయటకు ఒక 1 ఇంచ్ పెంచుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడే మనం క్యాన్వాస్ అనేది కట్ చేసుకుంటాము. ఇలా నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ మీద కట్ చేసుకున్నాం కదా, కాకపోతే మన బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని తీసుకొని ఇలా ఎదురుగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఒకటి అటు ఒకటి ఇటు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దానిపైన మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ని ఎటైతే షైనింగ్ ఉందో ఆ షైనింగ్ని లైనింగ్ వైపున పెట్టేసుకొని దానిపైన ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఐరన్ చేసుకోండి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి క్యాన్వాస్ పేపర్ అనేది దీనికి అతుక్కుపోతుంది. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ పైననే కట్ చేసేసుకోండి 2 పార్ట్స్ కూడా. ఇలా మనం స్టిక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం కూడా అంటే బిగినర్స్కి అయినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నీట్గా కట్ చేసుకోగలుగుతారు. సో ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇక్కడ మనకి నెక్ విడ్త్ అనేది 3 ఇంచులు, నెక్ లెంత్ అనేది మనకి 6.5 ఇంచెస్ అనమాట. సో దానికి తగ్గట్టుగా క్యాన్వాస్ తీసుకోండి. మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం క్యాన్వాస్ పేపర్ అనేది ఫోల్డింగ్ సైడ్ నుంచెల్లే చేసుకోవాలి. సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకొని అలాగే 6.5 లెంత్ మార్కింగ్ చేసుకోండి. ఇలా 6 దగ్గర ఒక మార్కింగ్, అలాగే 6.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక రెక్టాంగిల్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కింద అంటే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైనకు ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఇలా ఆ లైన్ నుంచి ఆ మార్కింగ్ దగ్గర పక్కకి డ్రా చేసుకోండి. అంటే బయట వైపున డ్రా చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా స్కేల్తో కలిపేసుకోండి. అలాగే ఈ మార్కింగ్ నెక్ విడ్త్ మార్కింగ్ కూడా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ కింద లైన్ దగ్గర నేను చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనం ఈ 2 లైన్స్ మధ్యలోనే కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటాం. మీకు ఒకవేళ వెడల్పుగా రావాలి అనుకుంటే కట్ వర్క్ అనేది అంటే 2 రావాలి అనుకుంటే దాన్ని బట్టి మనం ఇక్కడ లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈజీగా ఉండడం కోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ కింద లైన్ ఎంత ఉందో కొలుచుకోండి. దాంట్లో 3 పార్ట్స్ డివైడ్ చేసుకోండి. దాన్ని బట్టి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఆ 2 మార్కింగ్స్ మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ జస్ట్ ఇలా డ్రా చేసేసుకోండి. చాలా ఈజీగా
అంటే మనం చిన్న పేపర్ కట్ చేసుకొని అదంతా ఉండకుండా ఇలా ఈజీగా అయిపోతుంది కట్ వర్క్ అనేది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పైన కూడా నేను స్ట్రైట్‌గా ఉంచకుండా ఇలా చిన్నగా కర్వ్ ఇచ్చాను స్కేల్‌తోని. ఇప్పుడు సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్‌లో ఎలాగైతే తిప్పేసుకొని డ్రా చేసుకున్నామో, ఇది కూడా పేపర్‌ని తిప్పేసుకొని చుట్టూరా మనకి ఎలాగైతే కనిపిస్తుందో డ్రాయింగ్ అనేది, సో దాని మీదనే మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ ఇచ్చాం కదా! సో అలాగే ఇక్కడ కూడా చుట్టూరా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి. మధ్యలో ఒక చిన్న టక్ అనేది పెట్టుకోండి. అలాగే మన నెక్ విడ్త్ దగ్గర కూడా ఒక చిన్న కట్ పెట్టుకోండి. సో దట్ మనకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తుంది ఈ క్యాన్వాస్ పేపర్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలో. సో ఈ మిడిల్ పార్ట్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. వంకర టింకర కాకుండా కరెక్ట్‌గా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఆ లైన్ మీదనే కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కట్ వర్క్‌ని మాత్రం ఇప్పుడే కట్ చేసుకోవద్దు. కట్ వర్క్ పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది అదే కట్ వర్క్ పైన మనం చేస్తాము. దాని తర్వాత కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్ చేసుకొని రెడీ చేసుకుందాము. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున మనం క్యాన్వాస్‌తో రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్స్‌ని క్యాన్వాస్ మనకు కనిపించేలాగా పెట్టాలి. అండ్ ఖచ్చితంగా బ్యాక్ పార్ట్స్ అనేవి 2 ఎదురెదురుగా ఉండాలి. సో బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ డోరీ అనేది ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేసుకోవడం కోసం జస్ట్ మనం ఎక్కడైతే డోరీ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి ఇలా మధ్యలో పెట్టాలి. ఇప్పుడు పైన నుండి నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడి వరకి పావించు ఖర్చుతోని స్టిచ్ చేసుకోవాలి క్యాన్వాస్ పైననే. ముందుగా ఈ బోట్ నెక్ షేప్ ఉంది కదా! సో ఇక్కడ దాకా స్టిచ్ చేసుకొని ఈ డోరీని అనేది ఇందాక నేను చెప్పినట్టుగా అటువైపు నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి ఆ డోరీ పైన. ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పుకొని కరెక్ట్‌గా ఈ ప్లేస్ వచ్చేదాకా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు తిప్పుకొని షేప్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా! సో దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ షేప్‌కి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి. ముఖ్యంగా ఈ కార్నర్ దగ్గర మంచిగా అంటే దారం కట్ అవ్వకుండా చిన్నగా అలా కట్ చేసుకొని, మొత్తం కట్ చేసుకొని రివర్స్ తిప్పుకుంటే మనకి ఇలా డోరీ అనేది లోపల ఇన్సర్ట్ అయిపోతుంది చూడండి. మనకి బయటకు కనిపించకుండా చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు నీట్‌గా ఇలా సర్దేసుకొని రైట్ సైడ్ వైపున ఇలా చివరికి కుట్టు పడేలాగా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక సైడ్ తిప్పుకోండి. అంటే లైనింగ్ వైపున. సో చుట్టూరా లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని చివరికి కుట్టొచ్చేలాగా స్టిచ్ చేసుకొని మొత్తం అటాచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! అంటే మెయిన్ ఫ్యాబ్రిక్. సో దీన్ని కూడా ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇలా మనం ఒక సైడ్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా! సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. చూడండి ఎంత నీట్‌గా ఉందో లోపలైనా సరే, బయటైనా సరే. చూడండి ఇలా ఇంకో పార్ట్ కూడా నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం వీటికి బార్డర్ అనేది అటాచ్ చేసుకోవడం కోసం జస్ట్ నేను ఇలా కింద నుంచి ఫోల్డ్ చేసి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు 2 ఇంచెస్‌కి అట్లా మార్కింగ్ చేసుకొని ఈ పైన షేప్ అనేది ఇలా కలిసేలాగా స్కేల్‌తోని కలుపుకోండి. నేను ఇక్కడ బార్డర్‌ని అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను. ఇలా ఐరన్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. సో ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టార్ట్ చేయండి. అక్కడ నుండి నార్మల్‌గా అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ దాకా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ లాగా స్టిచ్ చేసుకోండి. లుక్ బావుంటది. సో దానిపైన కూడా ఒకసారి ఐరన్ చేసుకొని మళ్ళీ అటువైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ ఈ మిగిలింది ఉంది కదా! అది మన నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగే లోపలికి ఫోల్డ్ చేసుకోండి నీట్‌గా. చేసుకొని అక్కడ కూడా స్టిచ్ చేసుకుంటే మన బార్డర్ రెడీ అయిపోయినట్టే. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు కూడా ఇలాగే రెడీ చేసుకోండి. దీంతో మన బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాము. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున లైనింగ్‌ని ప్లేస్ చేయండి. లైనింగ్‌కి మనం స్టిక్ చేసుకున్న క్యాన్వాస్ అనేది మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా! సో పావించు సైడ్స్‌కి మాత్రం పావించు ఖర్చుతోని స్టిచ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ కట్ వర్క్ దగ్గర మాత్రం మనం ఎలాగైతే గీసుకున్నామో అదే లైన్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. కార్నర్స్ అనేవి కొంచెం నీట్‌గా స్లోగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ అనేది తక్కువ లెంత్ పెట్టుకోండి. అప్పుడే మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్‌గా వస్తది. సో ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోండి. ఇక్కడ కట్ వర్క్ దగ్గర కట్ చేసుకునేటప్పుడు ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోండి. ఇప్పుడు స్కాలప్ డిజైన్ పైన కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా! మూలలు వాటి దగ్గర కూడా మంచిగా దారం కట్ అవ్వకుండా చిన్నగా
కట్స్ అనేవి పెట్టుకోండి చుట్టూరా. ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇలా మన ఫింగర్‌తోని కొంచెం బయటికి అన్నట్టయితే కట్ వర్క్ నీట్‌గా వస్తుంది. లేదు అంటే మీరు స్క్రూ డ్రైవర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఇలా కొంచెం అంటే వెనక్కి ముందుకి తిప్పినట్టయితే మనకు ఆ కార్నర్ అనేది షార్ప్‌గా తిరుగుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఐరన్ చేసేసుకోండి. చూడండి నేను ఐరన్ చేసిన తర్వాత లోపల వైపున ఎంత నీట్‌గా ఉందో, మనం దీనికి కూడా బ్యాక్ పార్ట్‌కి ఎలాగైతే టాప్ స్టిచ్ వేసుకున్నామో, ఇక్కడ కూడా మనం అదే చివరికి కుట్టుబడేలాగా కట్ వర్క్ ఎలాగైతే ఉందో అలాగే చుట్టూరా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి అంటే నీట్‌గా ఉంటుంది. మొత్తం మన కట్ వర్క్ అనేది ఇలా లేవకుండా మనకి స్టిఫ్‌గా కరెక్ట్‌గా అది మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది క్లాత్ అనేది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పుకొని లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని చుట్టూరా అటాచ్ చేసేసుకోండి. ఇలా చుట్టూరా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. సో, ఇప్పటికి మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్ అనేది మనకి రెడీ అయింది కదా! ఇప్పుడు మనం సైడ్స్‌కి ఉంటాయి కదా! సో, వాటిని కూడా రెడీ చేసుకుందాము. మనం ఇందాక కుట్టి అంటే నెక్ దగ్గర అటాచ్ చేసుకొని తిరిగేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున పెట్టి స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున ఈ లైనింగ్ పార్ట్స్ పెట్టేసుకోండి. గుర్తుంచుకోండి ఇక్కడ కూడా ఎదురెదురుగా పెట్టుకోవాలి ఈ 2 పార్ట్స్‌ని. అప్పుడే మనకి ఒకటి వెనక్కి, ఒకటి ముందుకు అవ్వకుండా కరెక్ట్‌గా వస్తుంది. సో, చుట్టూరా అటాచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. వీటిని అటాచ్ చేసుకునే ముందే మనం ఫ్రంట్ నెక్ డిజైన్‌లో లేస్ ఉంది కదా! సో, దాన్ని అటాచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో, దానికోసం 2 సైడ్‌ల ఆర్మ్ హోల్ సైడ్ నుంచి ఒక 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని, ఇప్పుడు ఆ పైన నెక్ షేప్ ఉంది కదా! దానికి ఇలా కర్వ్ లాగా నేను డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా బార్డర్‌ని అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి తీసుకున్నాను. అంటే మనకి ఎంత వెడల్పు కావాలో అంత ఉంచుకొని, మిగిలింది ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బార్డర్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని, ఈ కర్వ్ దగ్గర మాత్రం కొంచెం ఇలా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలి. మరీ లాగి పట్టినట్టు అనుకుంటే మనకక్కడ మొత్తం ముడతొచ్చేస్తది. సో, నీట్‌గా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పుకొని అటువైపు కూడా ఇలా చివరికి కుట్టొచ్చేలాగా కుట్టేసుకోండి. సో, ఎక్స్ట్రాదంతా కట్ చేసుకొని రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్‌లో అటాచ్ చేసేసుకోండి. దీనిపైన కావాలంటే ఒక్కసారి ఐరన్ చేసుకుంటే మనకి ఆ బార్డర్ అనేది మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ఈ షేప్స్ ఉన్నాయి కదా! వీటిని స్టిచ్ చేసుకుందాము. సో, దానికోసం ఏ పార్ట్ ఏదో చూసుకోండి. చూసుకొని ఇలా రైట్ సైడ్ ఒక ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని, కొంచెం ఈ పైన పార్ట్ అంటే ఈ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం లాగినట్టుగా నీట్‌గా స్టిచ్ చేసేసుకోండి. దీనివల్ల మనకి కొంచెం కూడా తక్కువ ఎక్కువ కాకుండా కరెక్ట్‌గా ఇలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్నే మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు కూడా ఇలా కింద నుంచి పై వరకి సేమ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టే. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవడం కోసం ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మంచి వైపు అనమాట. సో, దీనిపైన ఫ్రంట్ పార్ట్ మంచి వైపు పెట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎప్పుడైనా సరే షోల్డర్స్ అనేవి లోపలి నుంచి అంటే నెక్ సైడ్ నుంచి ఆర్మ్ హోల్ సైడ్ వైపు హాఫ్ ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. సో, రెండు వైపులా కూడా ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒకవేళ మీరు ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. 6 టైప్స్‌లో ఎలా ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ అనేవి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్‌లో ఇస్తాను చూసేయండి. ఇప్పుడు ఆ షోల్డర్ ఖర్చు మొత్తం బ్యాక్ సైడ్ అనుకోని దానిపైన టాప్ స్టిచ్ వేసుకోండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే చిన్నగా అలా ట్రిమ్ చేసేసుకోండి. నెక్స్ట్ స్లీవ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను స్లీవ్స్ చూపించట్లేదు. నేను దానికోసం సెపరేట్ వీడియో చేశాను. సో, ఎండ్ కార్డ్‌లో ఇస్తాను చూసేయండి. అండ్ బ్యాక్ పార్ట్‌లో హుక్ పట్టి, ఐ పట్టి కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. సో, డాట్స్ మార్కింగ్ అనేది మనం కటింగ్ వీడియోలోనే చేసాం కదా! సేమ్ మార్కింగ్ దగ్గర డాట్ లెంత్ అనేది 4 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని, మనం డాట్ విడ్త్ అనేది 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఇంచ్‌తోని ఇలా స్టిచ్ చేసుకోండి. డాట్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్‌కి అలాగే బ్యాక్ పార్ట్‌కి సైడ్‌కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైనకి క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్‌ని ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు 4 మడతలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుని ఈ డాట్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ నుంచి సైడ్ ఖర్చు వైపున ఒక హాఫ్ ఇంచ్‌కి నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకొని ఆ హాఫ్ ఇంచ్‌కి కట్ చేసేసుకోండి ఇలా క్రాస్‌గా.
ఇది మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా బ్లౌజ్‌ని రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఎక్కువ తక్కువలో వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకొని సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్‌కి అలాగే బ్యాక్ పార్ట్‌కి కింద నడుం పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. నడుం పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చాలా షార్ట్స్ వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పాను. సో, మన ఛానల్‌లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. మొత్తం బ్యాక్ పార్ట్ నుంచే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ముందుగా స్లీవ్ రౌండ్ దగ్గర మన స్లీవ్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్క్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా సో, ఇలా నేను చూపిస్తున్నట్టుగా మన ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం కటింగ్ వీడియోలో 7.25 ఇచ్చాం కదా! సో, అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ దగ్గర మార్కింగ్ కోసం మన ఫుల్ వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో 4వ వంతు తీసుకోవాలి. హుక్ పట్టీ సైడ్ ఏమో హుక్ పట్టీతో సహా మార్కింగ్ చేసుకోవాలి. ఐ పట్టీకొచ్చేసి ఐ పట్టీని మొత్తం వదిలేసి ఆ ఐ పట్టీ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇలానే ఇంకోవైపు కూడా ఆర్మ్ హోల్ అలాగే స్లీవ్ విడ్త్ కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా స్లీవ్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా వేస్ట్ వరకి స్టిచ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఆర్మ్ హోల్స్ 2 కలిసేలాగా పట్టుకోండి. అప్పుడే మనకి ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తది. మన స్లీవ్ అలాగే వేస్ట్ వరకి కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వచ్చింది అనంటే మన బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా కుదిరినట్టే ఆల్మోస్ట్. ఒకవేళ బిగినర్స్ అయితే స్కేల్‌తోని స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకొని దాని మీదనే స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు ఈ లైన్ పక్కనే ఇంకో 2, 3 స్టిచెస్ కూడా పావించి గ్యాప్ ఇచ్చి నేను వేసుకుంటున్నాను. రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరికి కూడా ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మనం కావాలంటే ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్‌గా స్టిచ్ వేసుకుంటున్నాను. దానివల్ల మనకి కొంచెం పోగులు అనేవి లేవకుండా ఉంటాయి. ఇంకో వైపు కూడా అంతే వేస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసేసి స్లీవ్ వరకి ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోండి. దీని పక్కన కూడా ఇంకో 2, 3 స్టిచెస్ వేసుకోండి. అంతే మన బ్లౌజ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మనకి డోరీస్ ఉన్నాయి కదా! వాటికి కూడా నేను లట్కన్స్ అనేవి స్టిచ్ చేశాను. ఈజీగా పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి, దానికి బార్డర్ విడిగా ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, వీడియో ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఫినిషింగ్ ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. అండ్ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.